ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు బీసీ అంటే భారత్ కల్చర్, భారతదేశానికి ఒక నాగరికతను అలవాటు చేసి ప్రతి ఒక్కరి జీవన విధానంలో కలిసిపోయి దేశ సంస్కృతిని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి వ్యక్తులు బీసీలు. మరి ఈరోజు ఒక పంట పండాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక బట్ట తయారు కావాలన్నా బీసీలు లేనిదే జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి వ్యక్తుల జీవన విధానాన్ని అర్థం చేసుకొని, వారు పడుతున్న బాధలను అర్థం చేసుకొని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మరి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం గాని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వీరు చెప్పినట్లు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 33-34% పెట్టడం గాని, బీసీలకి సపరేట్ గా కార్పొరేషన్లు పెట్టి వాటికి లోన్లు ఇచ్చి, అదేవిధంగా పేదవారు అందరూ కూడా ఎప్పుడు వేరే వారిపై ఆధారపడకూడదు, వీరంతట వీళ్ళు సొంత కాళ్లపై నిలబడాలి అని ఆదరణ పనిముట్లు తీసుకువచ్చి ఆత్మాభిమానంతో కూడినటువంటి జీవితం సాగించాలని ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గాని మరి ఎంతో సహాయం చేశారు. మరి ఈరోజు గవర్నమెంట్ చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తా ఉన్నారు బీసీలకి మేము ఎక్కువ సీట్లు ఇచ్చామని. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రజలందరికీ కనపడేవి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు, వాటిల్లో 2-3 ఎక్స్ట్రా ఇచ్చినంత మాత్రాన ఎక్కువ ఇచ్చినట్టు కాదు. ఎందుకంటే 1100 నామినేటెడ్ పోస్టులుంటే 50% పైన ఒకే ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇవి ఎవరికి అర్థం కావు. అదేవిధంగా 16 యూనివర్సిటీలుంటే ఒకే ఒకటి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు. తెలంగాణలో 50% పైన బీసీ సోదరులుంటే అక్కడ 50 సీట్లలో 40 సీట్లు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి బీసీ సోదరులకి 2-3 ఇచ్చారు. మరి ఈ విధంగా ఆత్మాభిమానం లేని రాజ్యాధికారం ఇచ్చిన 4-5 కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరకదు. వెళ్లినా కనీసం ఒక్కొక్కసారి ఆయన కుర్చీ కూడా వేయరంట. ఆయనకి ఇష్టమైతే కుర్చీ తెప్పిస్తారంట, అప్పటి వరకు నిలబడి మాట్లాడాలంట. ఇది అక్కడికి వెళ్లిన వాళ్ళు చెప్పినటువంటి వార్త. నేను చూడలేదు, బట్ చాలా మంది చెప్పారు. 3-4 చెప్పారంటే ఇందులో వాస్తవం ఉంటుంది. కాబట్టి అదే తెలుగుదేశం పార్టీ మీరు ఆలోచిస్తే ఒక ఎర్రం నాయుడు గారు నేషనల్ లీడర్, ఒక దేవేందర్ గౌడ్ గారు ఆత్మస్థైర్యంతో ఆత్మాభిమానంతో తెలంగాణలో పార్టీ పెట్టేటువంటి శక్తినిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక కళా వెంకట్రావు గారు, ఒక యనమల రామకృష్ణుడు గారు, ఇలా ఎంతో మంది గొప్ప నాయకుల్ని తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఆలోచించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కడంటే ఒక్క బీసీ నాయకుల్ని తయారు చేశారా అని అడుగుతా ఉన్నాను. ఆ రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలివైన వారు, మంచివారు, విద్యావంతులు, యువకులు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి మరీ బీసీ సోదరులను తీసుకువచ్చి రాజకీయ ప్రోత్సాహం చేశారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా మీరు ఆలోచించాలి. మీ పిల్లలు పేదరికం నుంచి బయటపడాలంటే వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. మరి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వారిని గంజాయికి, మత్తు మందులకి, లేకపోతే మందుకి కూడా అలవాటు చేసేటువంటి పరిస్థితి. కాబట్టి భవన నిర్మాణ కార్మికులకి ఇసుక మొత్తం ఒక మాఫియా లాగా చేసి వాళ్ళ జీవనోపాధిని దెబ్బకొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కేవలం తన స్వార్థం తప్పించి, తన నిరంకుశత్వం తప్పించి పేద ప్రజల మనోభావాలు అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఇవన్నీ అర్థం చేసుకొని ఏ పార్టీ అయితే మీకు ఆత్మాభిమానం ఇస్తుందో, ఆత్మస్థైర్యం ఇస్తుందో, మీ అంతటా మీరు నిలబడే విధంగా చేస్తుందో ఆ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కాంబినేషన్ కి ఓటు వేయాలని, ఇద్దరికి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.